నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాధితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం. కట్టలింగంపేటలో రైతుల రాస్తారోకో. కామారెడ్డి జిల్లా దుర్కిలో దారుణం. వృద్ధ దంపతుల మృతి. జైనత్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. రైతాంగానికి అండగా నిలిచారంటూ ప్రశంసల జల్లు. స్వచ్ఛతకు మారుపేరుగా ప్రొద్దుటూరు. అవగాహన శిబిరం నిర్వహించిన కమిషనర్. పుదిపుట్ల పోలీసుల విడ్డూరం. ఆనందయ్య మందు పంపిణీకి విఘాతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో రాస్తారోకో చేశారు. పంట కోసి నెల 15 రోజులు అయినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. వానకు తడిసి వానలు మొలకలు వస్తున్నాయంటూ వాపోతున్నారు. ఇకనైనా ధాన్యం కొనుగోలు చేయకపోతే భారీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అరిసిన ధాన్యం వెంటనే, అరిసిన ధాన్యం వెంటనే, మొలకొచ్చిన ధాన్యం వెంటనే, మొలకొచ్చిన ధాన్యం వెంటనే. కలెక్టర్, 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 అధికారులు, అధికారులు. నెల 15 రోజులు, దాదాపు నెల 15 రోజులు కోసి ఇప్పటి వరకు అధికారులు చారణ మందం సుతా కొనలే. ఇప్పుడు ఆనలు కొట్టి మొత్తం రైతుల వడ్లని నానిపోయి వాళ్ళ గోస మొలకచ్చి కలరు ధాన్యం కలరొచ్చింది. ఆ కలరొచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలి. ఈ లారీలు రాక రైతులు గోసపడి ఇబ్బంది బాధలతోటి ఇవాళ రోడ్డు మీద కూర్చుంటూ జరిగింది. ఇవాళ మా చైర్మన్ వచ్చి శనివారం వరకు ఒక ఎక్కువ లేకుండా కొంటాని చెప్పడం జరిగింది. దీని కొరకు మొత్తం కటింగ్ కాకుండా ఏ కలర్ ధాన్యం అయినా కటింగ్ కాకుండా కొంటాని హామీ ఇచ్చాడు చైర్మన్. చెప్పుడు రైతు బంధు రైతాంగం జీవితాల్లో వెలుగును నింపుతోందని రైతు బంధు అధ్యక్షుడు బోజారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా జైనత్లోని రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగానికి కేసీఆర్ ఎల్లప్పుడూ అండదండగా ఉంటారన్నారు. దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా దుర్కి గ్రామంలో విషాద పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల నెల అకాల వర్షానికి ఇల్లు కూలిపోవడంతో వృద్ధ దంపతులు బాగయ్య, లక్ష్మి స్థానిక పాఠశాలలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో 55 ఏళ్ల బాగయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో భార్య ఏకాకిగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె విలపిస్తోంది. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ప్రభుత్వం తమను గాలి కొదిలేసిందని ఆమె ఆరోపించింది. ఈ కారణంగానే తన భర్త మృతి చెందినట్లు తెలిపింది. వచ్చినాక మొత్తం నడరాలేదు, గుర్తుతో తెక్కకుండా తొడుకుపోయి తానం చేపించినాక నిన్న 4 గంటలకు సరిపోయింది. ఇల్లు లేదు, ఇల్లు లేక కట్టుకుంటారు ఇస్తారని డబల్ బెడ్రూమ్లకు ఎవరు లేనప్పుడు వచ్చిరట. అందరూ చూస్తే పోలీసు వాళ్ళు పని వాళ్ళు వచ్చి గుంజేసి చెట్ల కింద వేసిరట. కట్టెలు మోసుకొని బతుకుతుండే. అక్కడికి వెళ్ళి వచ్చేసి 3 రోజులకు ఆ పెట్టలకి వెళ్ళి వచ్చింట్లో వండుకొని ఎట్టగేలకు రహదారి సమస్య పరిష్కారమైంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగయ్యతండ సర్పంచ్ గుగులోతు రామ్లాల్ నాయక్ ఆధ్వర్యంలో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. దీంతో స్థానికుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. 2 రోజుల్లో అన్ని పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. రహదారి పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు నగేష్, మోహన్, లక్ష్మణ్, రజిత పాల్గొన్నారు. కాచిగూడలోని తక్కి జైల్ ధోబీ ఘాట్ లో నిర్మించిన కమిటీ హాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, రజక అభివృద్ధి సంస్థ జాతీయ అధ్యక్షులు అంజయ్య, కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రజకుల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. అంబర్పేట వంతెన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మన భూలంక డివిజన్లో 14 లక్షల రూపాయల వ్యయంతో చాలా మంచి సామాజిక భవనాన్ని నిర్మించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కిషన్ రెడ్డి అన్నకు అంబర్పేట్ డివిజన్లోనే కాకుండా మోర్ పర్టికులర్గా కాచిగూడ, భూలంక డివిజన్లలో చాలా పనులు చేస్తున్నామన్న. అంబర్పేట్
నియోజకవర్గంలో కూడా 1,32 కోట్ల రూపాయలతో చాలా కార్యక్రమాలు చేస్తాము. కానీ కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కేంద్ర మంత్రిగా మీరు పట్టించుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఈరోజు కాచిగూడ నుండి ఈ ప్రాంతం నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ పోవడానికి ఒకటే ఒక ఆర్ఓబి ఉంది. ఆర్ఓబి పొద్దున స్కూల్ పోయే టైంలో, ఆఫీసులకు పోయే టైంలో, మళ్ళీ సాయంత్రం ఆఫీసులకు వెళ్ళి వచ్చే టైంలో ఎవ్రీడే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎవ్రీడే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. నేను కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆర్ఓబి కడితే రైల్వే పట్టాల కింద ఇంకో ఆర్ఓబి కడితే ఒకటి పోవడానికి ఇంకోటి రావడానికి ఉంటుంది. నేను లెటర్ ఇచ్చిన దాన్ని జనరల్ మేనేజర్ సౌత్ రైల్వేస్ వాళ్ళు అది ఫీజిబుల్ కాదు అని నాకు జవాబు పంపించారు. మీరు ఇమీడియట్గా దాని మీద వాళ్ళ జీఎంతో మాట్లాడి ఇంకొక ఆర్ఓబి శాంక్షన్ చేస్తే ఇక్కడ ఉండే ప్రజలకు చాలా చాలా సౌకర్యం అవుతుంది. మిగతా ఈ స్టేట్ లెవెల్లో చేసేటి, జిహెచ్ఎంసీ లెవెల్లో చేసేటి అవన్నీ కూడా మీరు మేము అందరము రాజకీయాలకు అతీతంగా కష్టపడి పనిచేద్దాము. ఆ తర్వాత అంబర్పేట్ కాన్స్టిట్యున్సీని చాలా చాలా ప్రముఖంగా హైదరాబాద్లోనే చాలా మంచిగా చేద్దామని నేను నిర్ణయించుకుంటున్నాను. ఇక రజకుల విషయం వస్తే, నేను ఇంతకుముందు కార్పొరేటర్లో ఉన్నప్పుడు కూడా లాల్బాగ్లో, వీరన్నగుట్టలో 25 లక్షల రూపాయలు పెట్టి మీకు భవనం కట్టించడం కాకుండా డోమిఘాట్ కూడా నిర్మించడం జరిగింది. అయితే చాలా మంచి పేరున్న సామాజిక వర్గము. ఆ తర్వాత అంబర్పేటలోనే మీకు స్థానం ఉంది. అంబర్పేట చరిత్రలో మీరు దోబిగల్లి అని అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మీకు ప్రత్యేకంగా ఏర్పడి కూడా ఉంది. ఆ దోబిగల్లిలో ఎన్నో ఆ 2 కోట్ల ఆగిపోవడం జరిగింది. మరి ఎందుకంటే అందరూ ఒక్క సైడ్ ఉండాలని ఈ డిస్ట్రిక్ట్ వ్యయంతో అది కావడం జరిగింది. మరి అనుకోకుండా తెలియదు కానీ మన మూలంగా డివిజన్లో 14 లక్షల రూపాయల వ్యయంతో చాలా మంచి సామాజిక భవనాన్ని నిర్మించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కిషన్ రెడ్డి అన్నకు అంబర్పేట్ డివిజన్లోనే కాకుండా మోర్ పర్టికులర్గా కాచిగూడ, కోల్నాక డివిజన్లలో చాలా పనులు చేస్తున్నాను. ప్రొద్దుటూరు పట్టణాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా నిలుపుతామని మున్సిపల్ కమిషనర్ రాధా చెప్పారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ వాటిని మన పొద్దుటూరులో అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయాలి అంటే మెప్మాకు సంబంధించి సిఓస్ అండ్ ఆర్పీస్ మెయిన్ రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. అలానే నిన్న మాకు మినిస్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీ ఎండి గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆల్ మెప్మా సిఓస్ కి అండ్ ఆర్పీస్ కి అండ్ సంఘ సభ్యులకి ఎవరైతే లీడర్స్ ఉంటారో వీళ్ళ చేతే హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పడం జరిగింది. అలానే ప్రతి ఏరియాని రేపు జూలై 7వ తారీఖు జూలై నెలలో మన సీఎం గారు క్యాంప్ ప్రోగ్రామ్ తరఫున అయితే మనము పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నామో అక్కడ కొన్ని వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వెహికల్స్ సంబంధించి మన పొద్దుటూరుకి కూడా వెహికల్స్ వస్తున్నాయి, ఆటోస్. ఈ ఆటోస్ లో 3 ట్రాక్స్ ఉంటాయి: తడి చెత్త, పొడి చెత్త,
హానికరమైన చెత్త ఇవి డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ఆటోలు తీసుకొని వెళ్తారు. బిఫోర్ ప్రోగ్రామ్ చేయడానికి ముందర మనం ఏమి చెయ్యాలి అంటే అందరూ క్లీన్ గా వినండి. వాటర్ శానిటేషన్ సెక్రటరీస్ కి మరీ ముఖ్యంగా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పీలు కూడా మీరు వెళ్ళిన వెంటనే మీ దగ్గర ఎన్ని సంఘాలు ఉన్నాయి, సంఘాలలో ఎంతమంది సంఘ సభ్యులు ఉన్నారు, ప్రతి సంఘ సభ్యురాల యొక్క నెంబర్ మీ దగ్గర ఉండాలి. మీ సచివాలయాల్లో ఉన్న పాపులేషన్ మొత్తం నెంబర్ అంతా మీ దగ్గర ఉండాలి. ఒకటేమో సంఘ సభ్యుల యొక్క లిస్టు దగ్గర పెట్టుకుంటాము. ఎందుకు? వాళ్ళందరూ మీ మాట వింటారు ఈజీగా, ఒక్క మాట చెప్తే జరిగిపోతుంది. కానీ మిగతా హౌస్ హోల్డ్స్ ఉన్నారు కాబట్టి మీరందరూ మీ వార్డు 4వ ఎలక్షన్ వార్డు మనం తీసుకున్న వైఎంఆర్ కాలనీ మోడల్గా చేద్దామని వైఎంఆర్ కాలనీకి సంబంధించిన ఆర్పీస్ అండ్ సిఓస్, నెక్స్ట్ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అండ్ శానిటేషన్ అక్కడ ఉన్న స్టాఫ్ అండ్ ఆల్ వార్డు వాలంటీర్స్ అండ్ నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే వేసామో ఎవరినైతే మళ్ళీ స్పెషల్ గా నోడల్ ఆఫీసర్స్ కూడా నియమించడం జరిగింది. కాబట్టి మీరందరూ కలిసి డోర్ టు డోర్ ఎక్కువ మంది హోమ్ కంపోస్టింగ్ చేసే విధంగా ఖననానికి స్థలం కావాలని పలువురు పాస్టర్లు కోరారు. ఈ కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఎందుకు కారణం అంటే మేము నిషేధించినాం, కొత్త జారీ చేసాం. మా గురువులు ఉంటారు కదా, మత పెద్దలకు సంబంధించిన వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు. వాళ్ళ ద్వారా అన్ని రాష్ట్రాలు ఈ 60 చర్చిలలో ఒక్కొక్క చర్చిలో 100 నుంచి 3 వరకు మొత్తం సభ్యులు ఉన్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు వారిని పాతి పెట్టడానికి సమాధి స్థలం లేక చాలా సంవత్సరాలుగా పొద్దుటూరు సరౌండ్స్లో మేము చాలా బాధ అనుభవిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ కరోనా టైంలో ఆ స్థలం లేక ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా బాధ వేదన అనుభవించాము. ఈ బాధ భరించలేక మరి ఈరోజు ప్రొద్దుటూరు తహసీల్దార్ గారి దగ్గరికి మేము ప్రొద్దుటూరు పాస్టర్ ఫెలోషిప్ తరఫున చేరి వచ్చి వారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రొద్దుటూరు క్రైస్తవులందరికీ ఒక సువిశాలమైనటువంటి స్థలాన్ని, ఒక 5 ఎకరాల స్థలాన్ని వారు ఇప్పించినట్లయితే మాకున్న ఇబ్బంది, మాకున్న బాధ తొలగిపోతుందని మేము ప్రేమపూర్వకంగా తహసీల్దార్ గారికి విన్నవించడం జరిగింది. కాబట్టి తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా ఈ విషయం స్పందించి చిత్తూరు జిల్లా పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారు. పుదిపట్ల పంచాయతీలో ఆనందయ్య మందు పంపిణీకి సర్పంచ్ సుధా యాదవ్ ఏర్పాట్లు చేసుకోగా అడ్డుకుంటున్నారు. ఈ విషయమై స్థానికులు మండిపడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల చంద్రగిరి, రామచంద్రపురం, చినగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం, తిరుపతి రూరల్ మండలాల్లో పంపిణీ చేస్తున్న పట్టించుకొని పోలీసులు ఇప్పుడు అడ్డుకోవడం దారుణమంటూ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. సైబరాబాద్ పోలీసులు సమాజ సేవలో తరిస్తున్నారు. తలసేమియా పీడితుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిపి సజ్జనర్ ఆదేశాల మేరకు మేడ్చల్ సిఐ ప్రవీణ్ రెడ్డి పట్టణంలోని శ్రీ గార్డెన్స్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రామలింగరాజు మాట్లాడుతూ రక్తదానంతో ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ రెడ్డి, ఎస్ఐలు రఘురాం, అప్పారావు, శ్రీధర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాగుంటుంది. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒక 14-15 రోజుల వరకు వెయిట్ చేసిన తర్వాత వారు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత
15 రోజుల తర్వాత రక్తదానం నిరభ్యంతరంగా చేయొచ్చు. వేరు వైద్యులు కూడా ఆ విధంగా సూచించారు. సో ఎవరు ఉడుము వేటకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం వెన్నారం గ్రామ సమీపంలో జక్కుల వెంకన్న అనే వ్యక్తి ఉడుములు వేటాడుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కామారెడ్డి జిల్లా దుర్కిలో ప్రమాదం, వృద్ధ దంపతుల మృతి. జైనత్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, రైతాంగానికి అండగా నిలిచారంటూ ప్రశంసల జల్లు. స్వచ్ఛతకు మారుపేరుగా ప్రొద్దుటూరు, అవగాహన శిబిరం నిర్వహించిన కమిషనర్. పుదిపుట్ల పోలీసుల విడ్డూరం, ఆనందయ్య మందు పంపిణీకి విఘాతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.